నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. చాలా మంది మగవాళ్ళు తనను చూసి అసూయపడే స్థాయిలో అన్నట్లుగా మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. తాను చేసిన పనికి చింతిస్తున్నాడు. పైగా ఇప్పుడు ఇతరులకు ఈ వ్యవహారంపై పలు సూచనలు చేస్తున్నాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? ఏమిటి 1000 మందికి పైగా మహిళల వ్యవహారం అనేది ఇప్పుడు చూద్దాం. 1000 మందికి పైగా మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకున్నాను అని చెబుతున్నాడు లండన్కు చెందిన బెన్నీ జేమ్స్ అనే 31 ఏళ్ల వ్యక్తి. అయితే తాను చేసిన దానికి ఇప్పుడు చింతిస్తున్నాను అని చెబుతూ ఇతరులు ఎవరు ఈ తప్పు చేయవద్దు అని హెచ్చరిస్తున్నాను అని చెబుతున్నాడు. దీంతో ఇతడి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూకేలోని సౌత్ లండన్కు చెందిన 31 ఏళ్ల బెన్నీ జేమ్స్ సుమారు గత 10 సంవత్సరాలుగా ప్రతి వారం వేరువేరు స్త్రీలతో ఉంటున్నాడట. ఈ విషయాన్ని అతడు బహిరంగంగా అంగీకరించాడు. మొదట్లో అది ఎంతో ఉత్సాహంగా అనిపించింది అని కూడా చెప్పాడు. అయితే కాలం గడిచే కొద్దీ అది తనకు ఒక రకమైన ద్వేషాన్ని కలిగించింది అని ఇప్పుడు చెబుతున్నాడు. ప్రస్తుతం తనకు ఒంటరితనం, విచారం మాత్రమే మిగిలింది అంటున్నాడు. ఈ సందర్భంగా ఇతరులకు సూచనలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు మంచి స్థానానికి వెళ్లరు అని, ఈ అలవాటు మిమ్మల్ని క్రిందికి లాగేస్తుంది అని, ఆ తర్వాత మీరు సాధారణ సంతోషకరమైన జీవితాన్ని గడపలేరు అని చెబుతున్నాడు. ఇదే సమయంలో ఒకసారి ఆ జీవితంలోకి వెళ్లిన తరువాత తిరిగి సాధారణ జీవితాన్ని గడపడం కష్టమవుతుంది అని, ఫలితంగా ఫైనల్ గా మీరు ఒంటరిగా మిగిలిపోయి నిరాశకు గురవుతారు అని చెప్పుకొస్తున్నాడు. అందుకే అంటారేమో అతి సర్వత్రా వర్జయేతని. కాగా కొన్ని నెలల క్రితం ఒకే రోజులో 1000 మందికి పైగా పురుషులతో సెక్స్ చేయడం ద్వారా బ్రిటిష్ పోర్న్ స్టార్ బోనీ బ్లూ ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బోనీ బ్లూ గురించి ప్రస్తావించాడు బెన్నీ జేమ్స్. ఈ సందర్భంగా 1000 మంది పురుషులతో సెక్స్ చేయడం చెడ్డ నిర్ణయమని, భవిష్యత్తులో ఆమె పశ్చాత్తాపపడే అవకాశం ఉంది అన్నారు.